India's top competitive exams JEE, NEET, Olympiad, Law, Groups, etc. గైడెన్స్ కావాలన్నా మీ పిల్లలు 21st century ఆపర్చునిటీస్ ఛాలెంజెస్ అర్థం చేసుకుని 10x యాక్షన్ టేకర్స్ కావాలన్నా కెరియర్ గైడెన్స్ కావాలన్నా పేరెంటింగ్ గైడెన్స్ కావాలన్నా విద్యారంగంలో 23 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న ఎన్బివి సుబ్బారావు గారిని సంప్రదించండి. ఫోన్ 8866629883. నమస్తే ప్రైమ్ నైన్ ఎడ్యుకేషన్ ప్రేక్షకులందరికీ మరొకసారి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎన్బివి సుబ్బారావు గారి స్పెషల్ ఎపిసోడ్. ఈరోజు ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, చాలా మంది వాళ్ళ పిల్లల్ని విదేశాలకి పంపించాలి, ఏదైనా చేసి పంపించాలి, ఎలాగో ఒకలా పంపించాలని అనుకుంటారు. కానీ పిల్లలు కానీ లేదా పేరెంట్స్ కానీ సరైనటువంటి అవగాహన లేక కొన్ని కన్సల్టేషన్స్ని నమ్మి పంపించేస్తూ ఉంటారు. వాళ్ళు అప్పటి వరకు కష్టపడినటువంటి ఆ కష్టాన్ని అంతా తీసుకెళ్ళి అక్కడికి పెడతారు. ఆఖరికి అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలు ఇబ్బంది పడతారు, పేరెంట్స్ కూడా ఇబ్బంది పడతారు. ఆర్థికంగా, ఎమోషనల్గా ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో పిల్లలు అక్కడ ఉంటే పేరెంట్స్ కూడా సేమ్ అలాంటి మెంటల్ టార్చర్ అనుభవిస్తూ ఉంటారు. సో అసలు ఇలాంటి అబ్రాడ్ లేదా ఫారిన్ ఎడ్యుకేషన్స్కి సంబంధించి పిల్లల్ని పంపించాలనుకుంటే వాళ్ళు మెయిన్గా ఎలాంటి రూల్స్ పాటించాలి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పిల్లలు బెనిఫిట్ పొందొచ్చు, అలాగే పేరెంట్స్కి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది, ఇలాంటి తదితర అంశాల గురించి మనకి విశ్లేషణ అందించడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఎన్బివి సుబ్బారావు గారు. మనందరికీ బాగా సుపరిచితులే. ఆయన ఒక ఎడ్యుకేషనల్ డిజైనర్గా ఉన్నారు, అలాగే ఆథర్ కూడా. సో ఆయన ఈరోజు ఏం చెప్తారో ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం మనం ఇప్పుడు చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. సో మంచి కాన్సెప్ట్స్ తీసుకుంటున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఎవరో చుట్టాల పిల్లలు వెళ్ళిపోయారు, మా ఫ్రెండ్ పిల్లలు వెళ్ళిపోయారు అని చెప్పి పిల్లల్ని ఏదో ఒకలాగా చేసి పంపించేద్దాం అని అనుకుంటారు. అంటూ ఉంటారు చూసారు, ఆడపిల్లని పెళ్లి చేసి పంపించేయాలి అన్నట్టుగా పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా అలాగే అయిపోయింది. దీన్నే క్యాష్ చేసుకుంటున్నారు మిగతా కన్సల్టెన్సీ వాళ్ళు కూడా. సో అలాంటి వారికి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ముఖ్యంగా చూస్తానండి, ఇండియాలో సుమారుగా 18 లక్షల మంది చిల్లర విదేశీ విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. అందులో సుమారుగా 13 లక్షల మంది యూజీపీజీల్లో ఉన్నారు. ఇక్కడ ఇదివరకు ధనవంతుల పిల్లలు మాత్రమే విదేశాలకు వెళ్ళి చదువుకునేటువంటి పరిస్థితులు ఉండేవి. ఈ రోజున సంతోషకరమైనటువంటి విషయం ఏమిటంటే, మధ్యతరగతి పిల్లలు, బిలో మిడిల్ క్లాస్ కూడా, లేదా కొంతమంది గవర్నమెంట్ స్పాన్సర్డ్ పిల్లలు కూడా విదేశీ విద్యను అభ్యసిస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇది చాలా ఆనందించవలసినటువంటి విషయం, రైట్? కానీ ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏమిటంటే అండి, సరైనటువంటి జాగ్రత్త తీసుకోకుండా విదేశాలకు వెళ్ళటం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. సో మోస్ట్ పర్టికులర్లీ కొన్ని గణాంకాలు చెప్తున్నాయి మనకి, చాలా వీసాలు కూడా రిజెక్ట్ అవుతున్నాయి. అది యుఎస్ నుంచి కానివ్వండి, యూకే కానివ్వండి, లేదా కెనడా కానివ్వండి. ప్రత్యేకించి అంతకన్నా ముందు మొన్ననే జర్మనీ మనకి చాలా వెల్కమ్ చేస్తుంది అని అనుకున్న సందర్భంలో కొన్ని రోజుల ముందు జర్మనీ కూడా 300 మంది భారతీయ విద్యార్థుల్ని డిపోర్టేషన్ చేయబోతుంది నోటీసెస్ ఇవ్వటం జరిగింది జర్మనీలో కూడా. అసలు జర్మనీ అలాంటి డెసిషన్ తీసుకుంటుందని కళ్ళ కూడా ఊహించలేదు మనం. రైట్. కానీ అంటే వాళ్ళు మాత్రం చాలా స్పష్టంగా ఉన్నారండి. ఇక్కడ మనం ఆ రూల్స్ పాటించక, ఇప్పుడు జర్మనీ విషయంలో ఏం జరిగింది అంటే, హైబ్రిడ్ కోర్సెస్లో పిల్లలు జాయిన్ అయ్యారు. ఆ యూనివర్సిటీలో, బెర్లిన్లో ఉన్నటువంటి యూనివర్సిటీలో అత్యధికులు భారతీయ పిల్లలే, అత్యధికులు. సో వాళ్ళంతా హైబ్రిడ్ కోర్సులో ఉన్నారు. సో హైబ్రిడ్ కోర్సులో ఉన్నటువంటి పిల్లలకి అక్కడ ఉండేటువంటి అవకాశం లేదు, అది ఫుల్ టైం కోర్స్ కింద రాదు అనేటువంటి రూల్స్ ఉన్నాయి. సో అందువల్ల వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. సో ఇలా చూస్తే కండిషన్స్ కూడా ప్రతి సంవత్సరం మారిపోతూ ఉంటాయండి. సో అందుకని అంత అప్డేటెడ్గా ఉండి, అంత ట్రాన్స్పరెంట్గా ఉన్నటువంటి సిస్టమ్ దగ్గరికి వెళ్ళి తెలుసుకోగలిగితేనే వాళ్ళకి ఆ విదేశీ విద్య వల్ల వచ్చేటువంటి ఫలాలు అందేటువంటి అవకాశం ఉంది. 2022-23 ముందు పరిస్థితి వేరు, 23 తర్వాత ఉన్నటువంటి పరిస్థితి వేరు. మారిన జియోపొలిటికల్ కండిషన్స్ కానివ్వండి, ప్రత్యేకించి కొన్ని కంట్రీస్లో వాళ్ళు పెట్టుకునేటువంటి విధానాలు కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా కష్టతరం చేసినాయి. వీటన్నిటితో పాటుగా మనకున్నటువంటి ఇక్కడున్నటువంటి పిల్లలు, ఈ వెళుతున్నటువంటి 1 లక్షల మందిలో చాలామంది వెళ్ళేదానికి క్లారిటీ లేకుండా
దేనికి వెళ్తున్నారు అనేటువంటిది తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అనేటువంటిది కూడా అంతే సత్యం చాలామంది పిల్లలు. సో అందుకనే ఇప్పుడు మనం ఈ సిరీస్లో భాగంగా విదేశీ విద్యకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటిది ఒక వీడియో చేయడం జరిగింది. అట్లాగే ఇప్పుడు ఏమిటంటే ఏ పర్టికులర్ కంట్రీ వైస్ ఏ కంట్రీకి ఆ కంట్రీ, ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం పరిస్థితులు మారుతూ ఉంటాయి, అక్కడ ఉన్నటువంటి రూల్స్ మారుతూ ఉంటాయి. సో దానికోసమే చాలా సింపుల్గా మనం ప్రతి కంట్రీకి సంబంధించినటువంటి విషయాలు ఎలా తెలుసుకోవాలనేటువంటిది మనం చేస్తూ ఉన్నాము. యుఎస్ఏ ఆల్రెడీ చేయడం జరిగింది. ఇప్పుడు మనం కెనడా గురించి మాట్లాడబోతున్నామండి. ఇప్పుడు ప్రతి వీడియోలో కూడా మనం చాలా సింపుల్గా 3 పాయింట్ల విషయాన్ని మనం చెబుతున్నాం. మొట్టమొదటిది పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. పేరెంట్స్ మీ పిల్లల్ని పంపించాలని అనుకున్నట్లయితే విదేశాలకి ఏం ఆలోచించాలి, పాయింట్ నెంబర్ 1. సెకండ్ పాయింట్ ఏమిటంటే స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఆ పిల్లవాడు విదేశాలకు వెళ్ళాలి అనుకునేటప్పుడు అతను పాటించాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి, అతను చేయాల్సినటువంటి పని ఏమిటి, అది ఏ కంట్రీ అయితే ఆ కంట్రీ. మూడవది వీళ్ళిద్దరూ కలిసి చూడవలసినటువంటిది ఫైనల్గా ప్రాసెస్ ఏమిటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, అవుట్కమ్స్ ఏమిటి, మనకు రాబోయే అవుట్కమ్స్ ఏమిటి. మనం ఇన్ని లక్షలు ఖర్చు పెట్టిన తర్వాత ఖచ్చితంగా చూడాలి కదండి, ROI కూడా చూడాలి. మరి ఏ కంట్రీకి వెళ్తే బాగుంటుంది, ఎక్కడైతే మన పిల్లవాడు అదే కాన్ఫిడెన్స్తో తర్వాత అతని జీవితాన్ని కొనసాగిస్తాడు, అదే కదా మనకు అల్టిమేట్గా మనం చూడాల్సినటువంటిది. సో ఆ ప్రాసెస్ ఏమిటి, అవుట్కమ్స్ ఏమిటి అనేటువంటి 3 పాయింట్లు మనం చెప్తూ ఉన్నాం ప్రతి వీడియోలో కూడా. ఇక కెనడాకి సంబంధించి ఇప్పుడు మనం చూస్తేనండి, ఈ కంట్రీస్ అన్నీ కూడా సిస్టమేటిక్ కంట్రీస్ అండి, ఈ కంట్రీస్ అన్నీ కూడా. సో ఏదైతే రూల్స్ ఉన్నాయో దాన్ని స్ట్రిక్ట్గా మనం ఫాలో అవ్వకపోతే, ఏదో ఎవరో చెప్పారని ఏదో దారులు ఉన్నాయని వెళ్తే ఖచ్చితంగా ఆ పిల్లలు ఇబ్బంది పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళు వెళ్ళేటప్పుడు కంప్లీట్గా జీవితం అగమ్యగోచరం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అంత రిస్క్ మన పేరెంట్స్ కానీ, మన మధ్యతరగతి పేరెంట్స్ కానీ, పిల్లలు కానీ తీసుకునేటువంటి పరిస్థితి ఉండదు. సో కాబట్టి సరైనటువంటి రీసెర్చ్ లేకుండా పిల్లల్ని పంపకూడదు. సో దానికి ఇది జీవితం అండి, ఆ ఒక్కడి జీవితం కాదు, ఆ పేరెంట్స్ పడినటువంటి కష్టం, ఈ పిల్లలు ప్రారంభించబోయేటువంటి జీవితం, ఇవన్నీ కూడా అతి ముఖ్యమైనటువంటివి కదా. సో అందుకే నేను ఎప్పుడు చెబుతున్నటువంటిది, స్టాప్ వర్షిపింగ్ కంట్రీ. నేను ఈ కంట్రీకి వెళ్ళాలి, ఆ కంట్రీకి వెళ్ళాలి అనేటువంటిది తీసేయండి. ఫస్ట్ దానికన్నా ముందు మీరు ఆలోచించాల్సినటువంటిది ఏమిటంటే మీ గోల్ క్లారిటీ. మీ గోల్ మీద ఎంత క్లారిటీ మీరు సంపాదించుకోగలిగితే మొట్టమొదటగా అది మొదటి స్టెప్. ఆ సంపాదించుకోవటానికి ప్రతి పిల్లవాడు, తల్లిదండ్రులు కూడా దాని మీద ఇద్దరు కూర్చుని దాని గురించి రీసెర్చ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రీసెర్చ్లో భాగంగా ఎక్స్పర్ట్ సలహాలు, కన్సల్టెంట్ సలహాలు తీసుకోవచ్చు. వీళ్ళు ఏమీ లేకుండా వెళ్తే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా కేసెస్, ఇబ్బంది పడేటువంటి కేసెస్ మనం చూస్తూ ఉన్నాం. సో ఇక కెనడా విషయానికి వచ్చేటప్పటికండి, ఇక్కడ మనం ఏం చేస్తామంటే 3 రకాల కాలేజెస్ ఉంటాయండి ఇక్కడ, డిగ్రీ ఇచ్చేటువంటివి. మొదటిది యూనివర్సిటీస్ అయితే, రెండవది కమ్యూనిటీ కాలేజెస్ అయితే, మూడవది ప్రైవేట్ కాలేజెస్. ఈ 3 రకాలు ఉంటాయి. ఇప్పుడు మనకి ఇండియాలో IITs ఉంటాయి, ఇంజనీరింగ్ చూస్తే NITs ఉంటాయి, ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉంటాయి, స్టేట్ వైడ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయి. చూసారా ఇలా లెవెల్స్ ఎలాగైతే ఉంటాయో ప్రతి కంట్రీలోనూ కూడా మొట్టమొదటి పాయింట్ ఏమిటంటే అక్కడ యూనివర్సిటీస్ కానివ్వండి, ఆ డిగ్రీని ఆఫర్ చేసేటువంటి కాలేజెస్ యొక్క లెవెల్స్ ఎలా ఉన్నాయి. మనకు IITs అన్నాం అనుకోండి, చాలా టాప్ ఇండియాలో. నెక్స్ట్ NITs, ఇలాగ ఒక ఆర్డర్ ఎట్లాగైతే ఉందో ఇక్కడ కెనడాలో కూడా ఏమిటంటే యూనివర్సిటీస్, కమ్యూనిటీ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్, ఈ 3 మనం చూడాల్సినటువంటిదండి. అంటే మనం ఇక్కడ చూడాల్సినటువంటిది ఏమంటే మన పిల్లల్ని ఈ పబ్లిక్ యూనివర్సిటీస్లో, పబ్లిక్ కాలేజెస్లో పంపించడం అనేటువంటిది మొదటి టార్గెట్ అయి ఉండాలి. సో ప్రైవేట్ కాలేజెస్ అనేటువంటిది లాస్ట్ ఆప్షన్. సో ఇది మొట్టమొదటి పాయింట్. సో ఇక్కడ సుమారుగా పబ్లిక్ యూనివర్సిటీకి కెనడాలో ఒక 100 వరకు ఉన్నాయండి. అలాగే 200 పైన దీంట్లో ఏమంటారంటే ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇన్స్టిట్యూషన్స్ని డిజిగ్నేటెడ్ DLIs అంటారు, డిజిగ్నేటెడ్ లెర్నింగ్ ఇన్స్టిట్యూషన్స్ అంటారు అనమాట అండి. సో ఇది అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ. సో వీటిలో ఎక్కడికి మనం పంపబోతున్నామా, మన పిల్లవాడిని IITలో పంపబోతున్నామా, NITలో పంపబోతున్నామా, లేదా ప్రైవేట్ యూనివర్సిటీకి పంపబోతున్నామా, లేదా స్టేట్ లెవెల్ ఇంజనీరింగ్ కాలేజీలకు పంపబోతున్నామా, ఇండియా కాంటెక్స్లో మాట్లాడుకుంటే. సో ఆ విధంగా కెనడాకి ఆలోచించాలంటే ఈ 3 మనం ఎక్కడికి పంపబోతున్నాము, ఎక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, ఎక్కడ ఆలోచన మనం చేయాలి అనేటువంటిది మొట్టమొదటి పాయింట్. రెండవది, కెనడాకి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీస్ 26 నుంచి 31 యూనివర్సిటీస్ మేజర్ వరల్డ్ ర్యాంకింగ్లో ఉన్నాయి. QS వరల్డ్ ర్యాంకింగ్ అంటారు, లేదా ది వరల్డ్ ర్యాంకింగ్ అని అంటారు. వీటిలో 26 నుంచి 31
టాప్ 200లో ఉన్నాయన్నమాట అండి. సో అంత మంచి ఇన్స్టిట్యూట్లు అక్కడ కెనడాలో ఉండటం జరిగింది. సో నెక్స్ట్ ఇక బడ్జెట్ విషయానికి వచ్చినప్పటికండి యుఎస్ చాలా బడ్జెట్ ఎక్కువ ఉంటుంది. సో అదే లెవెల్లో కెనడాలో కూడా బడ్జెట్ ఎక్కువ. సో అంటే ఇది హై బడ్జెట్ కంట్రీ అని చెప్పుకోవాలి. సో పేరెంట్స్కి కావాల్సినటువంటిది ఏమిటి, ఏ యూనివర్సిటీకి పంపిస్తున్నాము, ఎంత ఫీజు అవుతుంది, రైట్. సో ఇది ప్రాథమికంగా చూడాల్సినటువంటిది కదా. ఇది హై బడ్జెట్ సంబంధించినటువంటిది. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటిది అందరూ గమనించవలసినటువంటిది ఏమిటంటే అండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి యూనివర్సిటీలోని లేదా ప్రతి కాలేజీలోని ప్రతి డిఎల్ఐ అన్నాను, ఇప్పుడు డిజిగ్నేటెడ్ లెర్నింగ్ ఇన్స్టిట్యూషన్స్ అన్నాను. సో ఇవి ప్రతి చోట కూడా ప్రతి ప్రోగ్రామ్కి పీజీడబ్ల్యూపీ ఉండదండి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ ఏదైతే ఉంటుందో చదువు తర్వాత వచ్చేటువంటి పర్మిట్ ప్రతి చోట ఉండదు. ఇది చాలా కీలకమైనటువంటి పాయింట్ కెనడాకి సంబంధించినటువంటిది. కాబట్టి ఎంత జాగ్రత్తగా యూనివర్సిటీని చూస్ చేసుకోవాలి, ఎంత జాగ్రత్తగా ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి కోర్సుని చూస్ చేసుకోవాలి, ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. అంటే కెనడాకి సంబంధించినటువంటి పాయింట్. మరి ఇది ఎలా మనకు తెలుస్తుందండి? వాళ్ళు ఏదో చెప్పారు, వాళ్ళు చెప్పింది నమ్మి వెళ్ళిపోవడమే కదా. ఇది నమ్మి షాప్కి వెళ్ళి ఏదో ఒక వస్తువు కొన్నట్టు కాదు కదండి. ఇది జీవితం, ఒక జీవితమే కాదు, జీవితాలు ఇవి. సో కాబట్టి మరి ఆ యూనివర్సిటీకి పీజీడబ్ల్యూపీ ఉందా లేదా, లేదా ఆ పర్టికులర్ కోర్స్కి ఉందా లేదా అనేటువంటిది ఎలా తెలుసుకోవాలి అంటే ఐఆర్సిసి అని ఒక వెబ్సైట్ ఉంటుందండి. ఐఆర్సిసి, సో ఇమిగ్రేషన్ రిఫ్యూజీస్ సిటిజన్షిప్ కెనడా అని ఒక వెబ్సైట్ కెనడాకి సంబంధించినటువంటి, కెనడా గవర్నమెంట్ చేసేటువంటి. దీంట్లో ప్రతిదాన్ని మనం వెరిఫై చేయొచ్చు. మనం వెళ్తున్నటువంటి యూనివర్సిటీకి పీజీడబ్ల్యూపీ ఉందా, మనం తీసుకున్నటువంటి కోర్సుకు ఉందా లేదా అనేటువంటిది మొట్టమొదటగా మనం ప్రయారిటైజ్ చేసుకునేటప్పుడు చూడవలసినటువంటి అతి కీలకమైనటువంటి పాయింట్ పర్టికులర్లీ కెనడా. ఎందుకంటే కెనడాలో మీకు 2023లో భారతీయ విద్యార్థులు ఎంతమందో తెలుసా అండి? 1,43,000 మంది ఉండేవారు. 1,40,000 దగ్గరలో ఉండేవారు. ఇప్పుడు 2025లో ఎంతమంది ఉన్నారనుకుంటున్నారు? 10,000 కన్నా తక్కువ, 9,900 చిల్లర మంది ఉన్నారు. అంత లీస్ట్కి పడిపోయింది కెనడాలో. అక్కడ జియో పొలిటికల్ డిఫరెన్సెస్ ఒకటి కానివ్వండి, కెనడాకి ఇండియాకి అదొక రీజన్. అయితే అతి ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే చాలా అక్కడ రూల్స్ చాలా కఠినతరం చేసేసారండి. అంటే ఇండియన్స్ గురించి రూల్స్ పర్టికులర్లీ, అంటే మామూలుగానే చేశారు, మోర్ పర్టికులర్లీ ఇండియాకి సంబంధించి. మీరు నమ్మరు, ఇండియాకి సంబంధించినటువంటి కొన్ని స్టేట్స్లో కొన్ని డిస్ట్రిక్ట్కి సంబంధించి కూడా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అంటే మీ ఆధార్ కార్డు ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్లో చెప్పడం బాగుండదు. ఆ డిస్ట్రిక్ట్లో ఉండుంటే అక్కడ మీకు వీసా రాదు. ఇంకా అంటే మీకు మీరు ఇంకా అప్లై చేయడం అంటే కెనడాకి సంబంధించి మాత్రమే. కెనడాకి సంబంధించి అంటే కొన్ని కంట్రీస్లో నేను అదే చెప్తున్నా, ఒక్కొక్క కంట్రీకి ఒక రూల్స్ ఒకలా ఉంటాయి, ఒక్కొక్క సంవత్సరం ఒకలా మారుతూ ఉంటాయి. సో అందుకని అంత అవేర్నెస్తో మనం ఉండాలి, ఆలోచనతో ముందుకి వెళ్ళాలి అనేటువంటిది మనం అంటే మోస్ట్లీ మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా డిస్ట్రిక్ట్స్ వైడ్ ఆధార్ కార్డులో మెన్షన్ చేసి, అంటే ఏమేమి ఉండొచ్చు సార్? సో పర్టికులర్లీ పంజాబ్కి సంబంధించిన కొన్ని డిస్ట్రిక్ట్స్ ఉంది, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ కూడా ఉన్నాయి. సో అంటే ఇలాంటి ఈ పిల్లలు ఇది వరకు వెళ్ళినటువంటి పిల్లలు చేసినటువంటి మోసాలని అనుకోవాలి కదా. అంటే సర్వైవల్ అవడం గురించి వాళ్ళు. సో కాబట్టి కెనడాకి సంబంధించి చాలా కీలకమైన పాయింట్స్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నది. ఇక పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినప్పుడు అండి, వీళ్ళకి ఎంత కాస్ట్ అవుతుంది? ఒక కెనడియన్ డాలర్ ఉందంటే సుమారుగా 66 రూపాయలు ఉంటుంది ప్రస్తుతం మన ఇండియన్ కరెన్సీలో. అప్పుడు యావరేజ్ ట్యూషన్ ఫీకి వచ్చేటప్పటికండి 18,000 కెనడియన్ డాలర్స్ నుంచి 45,000 వరకు ఉందండి. సో అక్కడ లివింగ్ ఎక్స్పెన్సెస్కి వచ్చేటప్పటికి 12,000 నుంచి 20,000 వరకు ఉంది. అంటే సుమారుగా కొన్ని పెద్ద సిటీస్లో అయితే 22,000 23,000 సిఐడీస్ ఉన్నాయన్నమాట అండి. సో ఇది అక్కడ సంబంధించినటువంటి కాస్ట్కి సంబంధించినటువంటివి. ఇక్కడ పార్ట్ టైం వర్క్ అంటారా, పార్ట్ టైం వర్క్ అనేటువంటిది వాళ్ళు ఇస్తూ ఉన్నారు 24 hours per week. అవర్లీ ఒక 18 నుంచి 25 సిఐడీస్ ఇచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట అండి. సో ఇది ఫైనాన్స్కి సంబంధించి. ఇక్కడ ఆ చదువు అయిపోయిన తర్వాత వాళ్ళకి ప్లేస్మెంట్స్ వస్తే స్టెమ్ వాళ్ళకైతే 50,000 నుంచి 70,000 సిఐడి వచ్చేటువంటి అవకాశం ఉంది. నాన్ స్టెమ్ పిల్లలకైతే 40,000 నుంచి 60,000 శాలరీ వచ్చేటువంటి అవకాశం అక్కడ ఉన్నటువంటి మార్జిన్. సో ఎవరైనా ఏంటంటే అక్కడ అయిన వెంటనే జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉంటే
అట్లీస్ట్ 50,000 సిఐడి వచ్చేటువంటి అవకాశం ఉంటుందన్నమాట అండి. సో దానివల్ల సర్వైవల్ అవ్వగలుగుతారా ఆ, సార్? అవ్వగలుగుతారు ఈజీగా? కదండి. ఓకే. సో 70 అంటే సుమారుగా 35 లక్షలు చిల్లర. సో వెంటనే కాకపోతే అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ. ఎక్కువ. సో ఇదే అండి. సో ఈ వీసా రియాలిటీకి వచ్చేటప్పటికి ఇప్పుడే నేను మీకు చెప్పాను 1,40,000 నుంచి ఇప్పుడు 10,000 లోపుకి పడిపోయింది అని. సో చాలా కఠినతరం అయిపోయింది. వెళ్ళేటువంటి వాళ్ళకి చాలా క్యాప్స్ పెట్టేశారు. సో అక్కడ ఏంటంటే చాలా లిమిట్స్ పెట్టేశారు. ప్రోవిన్స్ వైజ్ అంటే అక్కడ అక్కడ పర్టికులర్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టేట్ వైజ్ కంట్రోల్ పెట్టేశారు. ఇక్కడ వీళ్ళు ఎంతమందే ఉండాలి, వీళ్ళు ఎంతమందే ఉండాలి అనేటువంటి చాలా రూల్స్ చాలా టైటన్ చేసేసారనమాట అండి 2024 నుంచి. అంతకుముందు ఏమిటి చాలా అడ్వర్టైజ్మెంట్లు మనం చూసి ఉండేవాళ్ళం. సో కెనడా మీరు ఆప్షన్ అయితే పిఆర్ ఇమీడియట్గా 2 ఇయర్స్లోను 3 ఇయర్స్లోను మీకు కెనడా పిఆర్ వచ్చేస్తుంది అనేటువంటి మన హైదరాబాద్ చుట్టుపక్కల కూడా చాలా యాడ్స్ మనం చూస్తూ ఉన్నాం. ఫ్లెక్సీలు పెద్ద పెద్ద బోర్డ్స్. సో అంతేకాకుండా అప్పుడు స్టూడెంట్స్ డైరెక్ట్ స్ట్రీమ్ అనండి ఎస్డిఎస్ స్ట్రీమ్ అనేది కూడా ఉండేదన్నమాట అండి. సో డైరెక్ట్గా వీళ్ళకి వీసా ఇచ్చేటువంటి అవకాశాలు ఉండేవి అప్పుడు. కానీ November 8, 2024 తర్వాత దాన్ని తీసేశారు. 2024 మొన్న 2 ఇయర్స్ క్రితం. సో తీసుకొచ్చి చాలా పిఏఎల్ టిఏఎల్ అంటారనమాట అండి, టెరిటోరియల్ అటెస్టేషన్ లెటర్ అనేటువంటిది ఉంటుంది. సో అక్కడ లోకల్గా ఉండేటువంటి వాళ్ళని ఇందాక చెప్పాను చూసారు, ఒక్కొక్క ప్రొవిన్స్కి ఒక్కొక్క లిమిట్ పెట్టేశారు. ఆ లిమిట్లో ఉందా లేదా అనేటువంటి దానికి ఒక లెటర్ కూడా మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఇంత సివియర్గా రూల్స్ పెట్టడంతో ఆ 1,40,000 నుంచి 10,000 లోపుకి పడిపోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి రూల్స్ మారిపోవడం. ఇక వీసాకు వచ్చేటప్పటికి 2024లో 62% రిజెక్షన్ ఉంటే ఇప్పుడు 80% రిజెక్షన్ అయిపోతుందండి. అంటే ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే వీసా రిజెక్షన్ కీలకంగా ఎందుకు చెప్తున్నానంటే చాలామంది పేరెంట్స్ ఏమిటంటే తెలియక ఫస్ట్ టైం చేసేటప్పుడు ఓకే నేను కెనడా నాకు ఇదే ఆప్షన్. మనం ఎప్పుడూ కూడా ఏంటంటే 3 ప్లాన్స్ ఉండాలి, ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి. ఇది లేకపోతే ఏమవుతుందంటే అండి, ఇప్పుడు సపోజ్ యూకే ఉందనుకోండి 90 to 95% వీసా యాక్సెప్టెన్స్ ఉంది. ఇప్పుడు అదే యూఎస్ఏ ఉందనుకోండి ఈ మధ్య కాలంలో వీసా రిజెక్షన్ 40% వచ్చేసిందండి. సో ఇప్పుడు ఇక్కడ చెప్తున్నట్టుగా ఇప్పుడు మనకి ఇక్కడ ఏమిటంటే 80% 74 నుంచి 80% ఇండియన్ వీసాస్ రిజెక్ట్ అయినాయి అనేది 2025 డేటా చెప్తుంది. సో మరి అప్పుడు ఏమవుతుంది? బట్ కాకపోతే దీనివల్ల జెన్యూన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంత ఆపర్చునిటీ కదా. సో ఆ జెన్యూన్ క్యాండిడేట్స్ ఆ జెన్యూనిటీ నిలబెట్టుకోవాలి అంటే ముందు నుంచి వర్క్ చేయాలి. అంటే ఈ ప్రాసెస్కి ముందే 1 సంవత్సరమా 2 సంవత్సరాల 3 సంవత్సరాల ముందు నుంచే దీనికి ప్లాన్ చేసుకోగలిగితే, అలాంటి ఆలోచన పిల్లలకి ఇవ్వగలిగితే వాళ్ళు చాలా హుందాగా అక్కడికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. మనం అనుకున్నటువంటి లక్ష్యాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి పేరెంట్స్కి సంబంధించి ఇవి చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు నేను చెప్పినటువంటి పాయింట్స్. ఇక పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అనుకున్నట్టుగా ఈ అమౌంట్స్ ఏదైతే ఉన్నాయో ఇదొకటి, వీసాకి సంబంధించినటువంటివి, ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్స్ ఏదైతే మాట్లాడుతున్నామో సో దీనికి చాలా కీలకంగా మోస్ట్ పర్టికులర్లీ కెనడాకి వెళ్ళేటువంటి వాళ్ళు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. ఇక స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. మరి స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చూడాలి? స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడవలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి పాయింట్ గోల్ క్లారిటీ. ఎందుకు కెనడా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, అక్కడ ఏ బ్రాంచ్ చేయాలి, ఎందుకు ఆ బ్రాంచ్ చేయాలి, ఆ బ్రాంచ్ చేసిన తర్వాత నా గమ్యం ఎక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు మనం మన చుట్టుపక్కల యుఎస్ఏ వెళ్ళి ఎంతోమంది వెళ్ళినప్పుడు ఎలాగ వెళ్ళారో అలాగే వచ్చినప్పుడు వచ్చేసిన వాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు. వీళ్ళంతా కూడా క్లారిటీ లేకుండా వెళ్ళి ప్రాపర్ ప్లాన్ లేకుండా అక్కడ సరైనటువంటి వర్క్ లేకుండా అక్కడికి వెళ్ళిపోతే అక్కడికి ఏదో వచ్చేస్తుంది అనేటువంటి దానితో వెళ్ళిపోయి అదే వేగంగా వెనక్కి తిరిగి వచ్చినటువంటి వాళ్ళు చాలామంది మన చుట్టుపక్కల కనబడుతూ ఉన్నారు అనమాట. సో కాబట్టి ఏ విద్యార్థి అయినా సరే విదేశాలకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి అవకాశాలు, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా వాల్యూని యాడ్ చేస్తాయండి. సో మరి ఆ వాల్యూని యాడ్ చేసేటువంటి విధంగా మీరు మైండ్ రెడీ చేసి పంపుతున్నారా లేదా అనేటువంటిది ఇంపార్టెంట్.
సో ఆలోచన విధానం ఉండాలి కదా, దాన్ని గ్రాప్ చేసుకునేటువంటి శక్తి ఉండాలి కదా, దాన్ని గ్రాప్ చేసుకునేటువంటి ఆలోచన విధానం ఉండాలి కదా, దానికి చేసేటువంటి ప్రయత్నాలు ఉండాలి కదా. అవి లేకుండా మీకు ఎట్లా వస్తాయి? రావు కదా. సో కాబట్టి ఆ మైండ్ రెడీనెస్ అనేటువంటిది ఇంపార్టెంట్. నేను అందుకే ప్రతిసారి నేను చెప్తున్నటువంటిది, విదేశాలకు వెళ్ళాలి అనుకునేటప్పుడు ఒక 1 year ముందు డెసిషన్ తీసుకుంటే కుదరదు. మీరు అనుకునేటువంటి ఫలితాన్ని సాధించలేరు. ఒక 2 years 3 years ముందు నుంచి అటువంటి ఆలోచన అటు పేరెంట్స్లోని పిల్లల్లోని కలిగినట్లయితే, దానికి సంబంధించినటువంటి వర్క్ చేయగలిగినట్లయితే వీళ్ళు వెళ్ళేటువంటిది బెస్ట్ ప్లేస్కి వెళ్ళగలుగుతారు. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అండి, అక్కడ ఉన్నటువంటి చోట మంచి యూనివర్సిటీలో సీట్ రావాలంటే ఇప్పుడు మనమే 3 కేటగిరీలు చెప్పుకున్నాం కదండి. దాంట్లో రావాలంటే వీళ్ళకి IELTSకి సంబంధించిన కానివ్వండి స్కోర్ కానివ్వండి, లేదా వీళ్ళకు ఉన్నటువంటి డిగ్రీకి సంబంధించినటువంటి స్కోర్ కానివ్వండి, లేదా వీళ్ళకు ఉండేటువంటి SOPల్లో అప్పటికే చాలా మంచి కరిక్యులర్ యాక్టివిటీస్ కానివ్వండి, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కానివ్వండి చాలా యాడ్ అయ్యి ఉంటే వీళ్ళ ఛాన్సెస్ అమాంతం పెరిగిపోతాయి అన్నమాట అండి. సో ఈ ప్లానింగ్ లేకపోతే ఎవరు ఏమీ చేయలేరు. ఏదో పంపించడం వెళ్ళటమే తప్ప లిమిటెడ్ ఆపర్చునిటీస్ని మనం గ్రాప్ చేసుకునేటువంటి అవకాశం మాత్రమే ఉంటుంది. సో అందుకని ముందు నుంచే దీన్ని ఆలోచన చేసి అటువంటి విధంగా ప్రయత్నాలు మనం చేయకపోతేనే వాళ్ళు అనుకునేటువంటి లక్ష్యం అంటే వాళ్ళు పెట్టేటువంటి డబ్బులు వాళ్ళకి వచ్చేటువంటి ఫలితానికి చాలా గ్యాప్ వచ్చేస్తుంది అనమాట అండి. సో ఇదేమిటంటే ఇది ఎవరు చెప్పరు. ఎందుకు చెప్తారు? మీరు కన్సల్టెంట్స్గా మీ దగ్గర ఉన్నారు, లేదా నేను కన్సల్టెంట్గా మీ దగ్గర ఉంటే ఎవరైనా వస్తే ఓకే ఆ సందర్భం ఎలా పంపించాలని చూస్తారు తప్ప, అట్లాగే పేరెంట్స్ విషయంలో కూడా ఆ 1 year ముందే ఆలోచిస్తారు తప్ప, లేదా 6 months ముందే ఆలోచిస్తారు తప్ప, చివరికి వచ్చిన తర్వాత ఆలోచిస్తారు తప్ప ఆ సందర్భంలో అది. సో దాని అవేర్నెస్ కోసమే ఇక్కడ మనం చెప్తున్నటువంటి ఈ వివరణ అంతా కూడానండి. సో ఇక్కడ నేను ప్రతిసారి నేనేం చెప్తున్నానంటే, ప్రతి కంట్రీకి సంబంధించి చిన్న చిన్న అడ్వాంటేజెస్ ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు మెద్రాస్ ఉందనుకోండి, IIT మెద్రాస్ ఉంది. సో మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించి అక్కడ మంచి అడ్వాంటేజ్ ఉంటుంది. అక్కడ స్కిల్స్ కానీ రిలేటివ్గా వేరే IIT కన్నా కూడా చాలా బెటర్గా ఉంటుంది. ఇప్పుడు మన హైదరాబాద్కు ఉందనుకోండి, IT సర్వీసెస్కి సంబంధించినటువంటి అడ్వాంటేజ్ చాలా ఎక్కువ ఉంటుంది, రైట్? సో అదే ముంబైకి వెళ్ళారనుకోండి, అంటే వేరే ఉంటాయి, ఇవి మేజర్గా ఉంటాయి అనేది నా ఉద్దేశం. ముంబైకి వెళ్ళారనుకోండి, ఫైనాన్స్కి సంబంధించినటువంటి అడ్వాంటేజ్, దానికి సంబంధించిన డిగ్రీస్, దాని పవర్ ఎక్కువ ఉంటుంది అక్కడ కదా. సో అంటే ఒక్కొక్క ప్లేసు అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ ప్రకారం, అక్కడ ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ప్రకారం, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రకారం రకరకాల అడ్వాంటేజెస్ ఇస్తాయి. అలాగే ప్రతి కంట్రీలో కూడా ఆ ప్రొవియన్సెస్ ఏవైతే ఉంటాయో ఆ అడ్వాంటేజెస్ అనేటువంటిది కూడా వీళ్ళకి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కెనడాలో మనం చూస్తే బ్రిటిష్ కొలంబియా చూసారనుకోండి, అక్కడ టెక్ అండ్ డేటా సైన్స్కి సంబంధించినటువంటి అక్కడ మోర్ కంపెనీస్ ఉండటం కానీ అక్కడ ఆ ప్లేస్లో దాని యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది. సో ఈ రెండింటి మీద మీకు ఉద్దేశం ఉందనుకోండి, అక్కడ దగ్గరలో ఉన్నటువంటి కాలేజెస్ మీరు ఆప్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే, అక్కడ బెస్ట్ కాలేజెస్ ఆప్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే మీరు రేపొద్దుట చేసేటువంటి జర్నీ మీ గమ్యానికి అతి దగ్గరగా వెళ్తారు కదా. అది నేను చెప్పేటువంటిది. సో అట్లాగే ఒంటారియోకి వెళ్తే IT కానీ బిజినెస్ కానివ్వండి, అనలిటిక్స్ కానీ ఎక్కువ. ఆల్బర్టాకి వెళ్తే ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ ఎక్కువ. AI అండ్ క్యూబీకి వెళ్తే AI అండ్ రీసెర్చ్. ఈ స్టేట్స్కి సంబంధించి కెనడాకి సంబంధించినటువంటి ప్లేసెస్లో అంటే ఈ విధంగా ఆలోచన మొదలు పెట్టాలి. అక్కడ అడ్వాంటేజ్ ఏముంది, సో మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాము, ఆ అడ్వాంటేజ్ని మనం ఎలా తీసుకోవాలి అనేటువంటిది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అలాగే అడ్మిషన్ సైకిల్కి వచ్చేటప్పటికి అందరికీ తెలిసిందే 3 సైకిల్స్ ఉంటాయి. కానీ చాలామంది వెళ్ళేటువంటిది ఏమిటంటే సెప్టెంబర్కి ఎక్కువ వెళ్తూ ఉంటారు, సెప్టెంబర్ సైకిల్కి వెళ్తుంటారు. అంటే ఇప్పుడు ఈ సెప్టెంబర్కి వెళ్ళాలి అంటే 1 year ముందు నుంచి మనం ఆ ప్రాసెస్ స్టార్ట్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది అట్లీస్ట్. సో సెకండ్ది కూడా ఉంటుంది జనవరి, చాలా తక్కువ మంది వెళ్తూ ఉంటారు. సో ఇది దానికి సంబంధించినటువంటివి. ఇక కామన్ రిక్వైర్మెంట్స్ ఇక్కడ ఖచ్చితంగా IELTS ఉండాలి. సో దాని ఒక మినిమం 7 bonds ఉంటే అది అడ్వాంటేజ్ ఉంటుంది. 6.5 అనేటువంటిది ఓవరాల్ మినిమం అయినప్పటికీ అదొకటి. టోఫెల్ ఎయిదర్ ఇది కానీ టోఫెల్ కానీ, రైట్? సో అక్కడ కూడా మినిమం స్కోర్ ఏమిటంటే 86 to 90 ఉంటుంది. బట్ టాప్ స్కూల్స్కి వచ్చేటప్పటికి 100+ స్కోర్ ఉంటే బాగుంటుంది అది. సో అట్లాగే GRE, GMAT ఆ స్పెసిఫిక్ కోర్సెస్కి సంబంధించినటువంటివి ఇవి ఉంటాయి. సో దీనితో పాటుగా ఏమిటంటే ప్రతి కంట్రీకి ఉండేటట్టుగానే గుడ్ CGPA కానివ్వండి, పర్సంటేజ్ కానివ్వండి, స్ట్రాంగ్ SOP కానివ్వండి, LORలు కానివ్వండి, ఇవన్నీ కూడా మన అడ్మిషన్ని
చాలా స్ట్రెంగ్తన్ చేస్తాయి. ఇప్పుడు మనం కెనడా వెళ్ళాలి అని అంటే కనుక సమ్ ఎంతో ఫిక్స్డ్ ప్రాపర్టీ కింద చూపించాలి అని అంటారు ఎస్ కదా ఎస్. సార్? సో దీనికి ఏమవుతుందంటే 1 ఇయర్కి సంబంధించినటువంటి ఎక్స్పెన్సెస్ ఏదైతే ఉంటాయో దాన్ని ఫిక్స్డ్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే అండి, దాని నుంచి ఆ అకౌంట్ నుంచే మంత్లీ రిలీజ్ చేసేటువంటి ఇది ఉంటుంది. ప్రాసెస్ సో ఏ కంట్రీకి అయినా సరే ఒక్కొక్క కంట్రీ 1 ఇయర్ ఎక్స్పెన్సెస్ ఫిక్స్ చేయమని చెప్తుంది, ఒక్కొక్క కంట్రీ 1.5 టైమ్స్ ఆఫ్ 1 ఇయర్ ఎక్స్పెన్సెస్ చెప్తుంది. ఒక్కొక్క కంట్రీ ఏమవుతుందంటే జస్ట్ మీరు ఆ టైంలో అమౌంట్ ఉంది అని చూపిస్తే చాలు, మరి అంత స్ట్రిక్ట్గా ఉండదు. బట్ కెనడాకి సంబంధించి మీరు అడిగినట్టుగా ఫిక్స్డ్గా అమౌంట్ అక్కడ పెట్టవలసినటువంటి అవసరం ఉంటుంది. ఆ 1 ఇయర్ ఎక్స్పెన్సెస్ ఏదైతే అనుకుంటున్నామో అన్న యావరేజ్ మనం చెప్పుకోవచ్చు అండి, ఒక్కొక్క కంట్రీకి 1,20,000 నుంచి 1,50,000 మధ్యలో 1 మంత్కి అయ్యేటువంటి ఖర్చు ఉంటుంది. అంటే ఈ లెక్కన మనం ఒక 24-25 లక్షలు సంవత్సరానికి ఒక 15 లక్షలు 18 లక్షల వరకు అన్న యావరేజ్. ఓకే. కెనడాకి ఇన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు కాబట్టి మరి ఈ ఫిక్స్డ్ అమౌంట్ విషయంలో కూడా ఏదో ఉండే ఉంటుందేమో కదా. అదే చెప్తున్నా మీకు. ఇక్కడ ఏమిటంటే వీళ్ళు ఏమిటంటే కెనడాకి సంబంధించి అమౌంట్ ఫిక్స్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు యూఎస్ఏకి ఉందనుకోండి, సో అమౌంట్ అనేటువంటిది మీరు చూపిస్తే సరిపోతుంది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఫిక్స్ చేసేస్తారు వాళ్ళు. ఆ ఫిక్స్ చేసినటువంటి దాని నుంచి రిలీజ్ చేస్తారు. సో అందుకని ముందే ఆ యొక్క రిసోర్సెస్ మనం ముందే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇక్కడ. సో కాబట్టి కెనడాకి సంబంధించినటువంటి పర్టికులర్లీ ఖచ్చితంగా ఆపర్చునిటీస్ ఉంటాయి, జెన్యూన్ పీపుల్కి ఆపర్చునిటీస్ ఉండకపోవటం ఉండదండి. ఇప్పుడు ఎందుకంటే ఈ వరల్డ్ అంతా కూడా స్కిల్ బేస్డ్ వరల్డ్. మీ దగ్గర ఎక్కడైతే స్కిల్ ఉందో ఎక్కడైనా సరే మీకు రాజమార్గం ఉంటుంది. సో కాకపోతే ఏమిటంటే ఆ జాగ్రత్త, పర్టికులర్లీ వీళ్ళంతా కూడా మాయలో పడకూడదు అనేటువంటిది మన ఉద్దేశం. సో ఇప్పుడు చూస్తే మీరు చూడండి, ఎక్కడ 1,40,000, ఎక్కడ 10,000, ఎందుకింత రైట్? ఎందుకు అంత స్ట్రిక్ట్ చేశారు? చాలామంది వెళ్ళేవారు. సో మరి ఈ జాగ్రత్తలు మనం పాటించాలి. కాబట్టి మన గోల్ క్లారిటీతో మనం ఉంటే ఇవన్నీ కూడా దీనికి సంబంధించి అన్నీ కూడా మనకు సొల్యూషన్స్ మనకు కనిపిస్తూ ఉంటాయండి. సో అందుకనే మనం ఏమిటంటే మొట్టమొదటిగా పేరెంటు పిల్లలు ఆ స్పష్టమైనటువంటి అవగాహనతో వాళ్ళ ప్రయాణం మొదలు పెట్టాలి. ఆ తరువాత వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవటం అనేటువంటిది మన ఉద్దేశం ఇక్కడ చెప్తున్నటువంటిది. ఓకే. మీరు చెప్తున్న దాన్ని బట్టి ఏంటంటే ఫస్ట్ పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఎవరో ఏదో చెప్పారని ఎవరినో పిల్లలు పంపించేశారు వెళ్ళిపోయారు అన్న తొందరపాటు నిర్ణయాలు కాకుండా చక్కగా క్లారిటీగా ఉంటేనే ఎర్లీగా మీరు ఆలోచన చేయటం, ఆ గోల్కి క్లారిటీ తెచ్చుకోవటం అనేటువంటిది మొట్టమొదటిది. ఆ తెచ్చుకున్న మరుక్షణం దానికి సంబంధించినటువంటి యాక్షన్. ఇప్పుడు చాలామంది ఏం చెప్తామంటే చాలామంది పిల్లలు ఆ గోల్ క్లారిటీ లేకుండా ఉన్నారు, స్పష్టత లేకుండా ఉన్నారు, చెప్పిన మాట వినకుండా ఉన్నారు, డిజిటల్ ఎడిక్షన్తో ఉన్నారు అని చాలామంది చెప్తూ ఉంటారు. అఫ్కోర్స్ అది చాలా ఎక్కువ పర్సంటేజ్ ఉంది, నేను కాదనట్లా. బట్ ఇప్పుడు నేను చూడండి, ఆ వయసులో నేను డిగ్రీ తర్వాత, బ్యాచులర్ డిగ్రీ తర్వాత ఎంఎస్కి వెళ్ళాలి అంటే నేను ఏం చేయాలని ఈ 4-5 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నటువంటి పిల్లలు వీళ్ళు కదా మనం చూడాల్సినటువంటిది, వీళ్ళని కదా మనం చూపించాల్సినటువంటిది బయటికి. వాళ్ళు రూట్ కాజ్ నుండే స్టార్ట్ చేస్తున్నారు. సో కాకపోతే వాళ్ళు చాలా తక్కువ పర్సంటేజ్ ఉన్నారు, బట్ అలాంటి పిల్లలు ఉన్నారు. సో వీళ్ళే రేపొద్దుట జీవితంలో ప్రపంచాన్ని శాసించేటువంటి పిల్లలు అవుతారు. సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే. సో దానికోసమే అలాంటి ప్రయత్నం ఎక్కువ మందిలో రావాలి అనేటువంటిది నేను చెప్తున్నటువంటిది. గుడ్ పాయింట్ సార్. నిజంగా అయితే నాకు చాలా బాగా అనిపించింది. టీనేజ్ పిల్లలు అలాంటి క్రిస్టల్ క్లియర్ ప్రాపర్ ప్లానింగ్ ఇలాంటివి ఉంటే ఖచ్చితంగా మీరు అన్నట్టు కెనడా ఏంటి ఏ కంట్రీ అయినా ఈజీగా వెళ్ళి బతికేస్తారు, అది ఎంత రిస్ట్రిక్ట్ చేసినా సరే. ఎస్ రైట్. సో ఇంత మంచి ఇన్ఫర్మేషన్, ఇంత మంచి డేటాని మీరు ప్రతి ఒక్క పిన్ టు పిన్ పాయింట్ ఎలా వెళ్ళాలి, ఏ ప్రాపర్ గైడ్ లైన్స్ తో వెళ్ళాలన్న విషయాన్ని మాకు విశదీకరించారు. కాబట్టి మీకు హృదయపూర్వకంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ రైట్. సో చూసారు కదండి, కెనడా వెళ్ళాలి అని అంటే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. ఫస్ట్ పేరెంట్స్ సరైనటువంటి అవగాహన ఉండాలి, అలాగే పిల్లలు కూడా ఎలాంటి కోర్స్ తీసుకోవాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా సర్వైవల్ అవ్వాలి అన్న విషయానికి సంబంధించి చాలా డెప్త్గా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాము. అంతవరకు చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్ ఛానల్. ఎన్బీవీ సుబ్బారావు గారు ఆధునిక ఎడ్యుకేషనల్ డిజైనర్. ఈ 21వ శతాబ్దంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై లోతైన పరిశోధన చేశారు.
3 బుక్స్ కూడా రాశారు. విద్యార్థులకు మార్క్స్ మరియు ర్యాంక్స్ తో పాటు ఇప్పుడు సెల్ఫ్ లెర్నింగ్ గ్రోత్ మైండ్ సెట్ అత్యవసరమని ఆయన డిజైన్ చేసిన ఇన్నోమెంటర్షిప్ ఎక్సైల్ మైండ్ ఆర్పిటి ఫ్రేమ్ వర్క్ లాంటి సెషన్స్ ప్రాక్టికల్ మరియు వర్చువల్ టెక్నిక్స్ అందిస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థులను సెల్ఫ్ రిలయంట్ గా తయారు చేస్తున్నారు. ఆయన క్లాస్ రూమ్ బలపడితే భారతదేశం మరింత బలపడుతుందని నమ్ముతారు. ఇప్పటి వరకు 17,550 మంది విద్యార్థులకు జేఈఈ, నీట్, మెంటర్షిప్, 2,530 మంది టీచర్స్ కి ట్రైనింగ్, 1,850 మంది పేరెంట్స్ కి మెంటర్షిప్ అందించారు.